గోపాల్పూర్ చెరువు అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్ అక్రమ దందా చేస్తున్నాడని 55వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అర్టికం రవీందర్ ఆరోపించారు. భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భీమవరంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులకు గోపాల్పూర్ చెరువు నల్లమట్టిని పోసి నాసిరకం పనులు చేపడుతున్నారని, ఇద్దరు కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. మైనింగ్ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇది జరుగుతుంటే వెంటనే స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఏం చేస్తున్నాడో అని ఎద్దేవా చేశారు. వెంటనే ఎమ్మెల్యే వీరిపై చర్యలు తీసుకోవాలని, లేని ఏదైనా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. ఏం చేస్తారు అనే ఆలోచన తప్ప మేము అధికార పార్టీ వాళ్ళ అండదండలతో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం తప్ప మీతోని కాదు మీరు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైనా డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయల డెవలప్మెంట్ను ఊరు బయట చేస్తున్నారు. అదే వ్యర్థం, అది అక్కడికి రాదు. ఊళ్ళే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలను పట్టించకుండా ఊరవతల ఆ వర్క్ ఎవరికి ఉపయోగపడదు. అయినా మేము ఏం మాట్లాడిన అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలన్న ఆలోచనతో మేము ముందుకు పోయినాం. చూసినాం ఆడ మొరం పోయవలసిన తరుణంలో అక్కడ నాసిరకం వర్కులు చేసుకుంటూ రేగడి మట్టిని పోసి 13,000 టిప్పర్ కాస్ట్ 13,000 మొరం అయితే ఈ టిప్పర్ కాస్ట్ వచ్చి 6,000 రూపాయలతో కొని గోపాలపురం చెరువులో అభివృద్ధి పేరుతో చేస్తున్న దందాలో ఇదొక భాగం. ఈ టిప్పర్లకు ఎస్కాట్ వాహనాలు ఈ టిప్పర్కు రాత్రి వేళల తప్ప డే టైంలో వీళ్ళు వర్క్ చేయరు. రాత్రి వేళల 10 తర్వాత నుండి తెల్లవారు 5 గంటల వరకు ఈ వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక్కనే కాదు, వేరే దగ్గర కూడా నడుస్తుంది. కానీ మా దగ్గర మాత్రం, మా డివిజన్లో మాత్రం ఈ ఒకటి ఎవిడెన్స్ ఉంది కాబట్టి, వీడియో ఉన్నది కాబట్టి మేము క్లియర్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క దందా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారికి తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? నేను ఈ పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఆ కాంట్రాక్టర్ పుట్టినటువంటి నాసిరకం మట్టిని అక్కడి నుంచి తీసివేయాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అనేక అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. మేము ఇదే స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉన్న గౌరవంతో పేపర్లకు వచ్చినా కూడా దాదాపు 12 రోజుల టైం, 7వ తారీఖు నుండి ఇవాళ 19వ తారీఖు వరకు మేము వెయిట్ చేసినాం. ఎమ్మెల్యే గారు ఇకనన్నా స్పందించి ఈ యొక్క నాసిరకం మట్టిని తీసుకుపోయి కాంట్రాక్టర్కు బుద్ధి చెప్పి అక్కడ మంచి వర్క్ చేస్తారు కావచ్చు అనుకున్నాం. మీరు చూడండి, గోపాలపురం చెరువులోని రాత్రి 11:30 తర్వాత టిప్పర్ ఏ విధంగా బయటకు వస్తున్నది, దాని వెనుక ఎస్కాట్ ఎట్లా పనిచేస్తున్నారు, ముందు ఎట్లా ఎస్కాట్ పనిచేస్తున్నది, ఈ పోసే గ్రామంలో మట్టి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నది అనేది పూర్తి డీటెయిల్స్ ఉంది. గోపాలపురం చెరువు, తులసి బార్, మన ఎస్డిఎల్సి సెంటర్, కేయూ సెకండ్ గేట్, భీమవరం ఇందిరాగాంధీ స్టార్చ్ నుంచి మీదుగా లోపలికి వచ్చి ఆడ బొడ్రాయి తన నుంచి శ్రీదేవి పోయి అక్కడ పోయి పెట్టుకుంటే ఆ క్రమంలో కూడా మేము అడగడం జరిగింది. ఎందుకు చేస్తున్నా అంటే ఆయన ఇల్లెగ్లీ, ఆయనకి ఏంటంటే మీరేం చేస్తారు, ఆయన ఫోటోతో సహా ఉన్నది కాంట్రాక్టర్కు భయం కానీ భక్తి కానీ ఏమీ లేదు. ఇది ఆ ప్రజాపాలన, ఇదే నా ప్రజాపాలన అని మేము ఖండిస్తున్నాం. ఈయన కాంట్రాక్టర్ 6,000 రూపాయలకు రాగడి మట్టి కొనుకొచ్చి పోయడానికి ఈ కాంట్రాక్టర్ ఎవరు? 6,000 రూపాయలకు అమ్మడానికి గోపాలపురం చెరువులో మట్టి అమ్మడానికి ఆ కాంట్రాక్టర్ ఎవరు? మరి ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు కలిసి అభివృద్ధి చేస్తున్నారా? అభివృద్ధి పేరుతోని దందా చేస్తున్నారా? ఈ కాంట్రాక్టర్ల వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారా, లేకపోతే కాంట్రాక్టర్లే ఈ దందా చేస్తున్నారా? కాంట్రాక్టర్లు దందా చేస్తే ఎమ్మెల్యే గారు తక్షణమే దీనిపై స్పందించి ఎమ్మెల్యే గారు తగిన వాళ్ళకు బుద్ధి చెప్తారా? లేదంటే మేము విడుదల వారిగా దీన్ని ఉధృతం చేయాల ఉద్యమం అనేది కూడా మేము ఈ పత్రికా ముఖంగా ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది లేకపోతే వాళ్ళు అనరు ఇక్కడెక్కడ. దీనికోసం కూడా దాదాపు 6 రోజుల టైం పట్టింది తీసుకోవడానికి. కూడా బెదిరించడం, ఎవరైనా పోతే బెదిరించడం, మీరెవరు, ఇదేంది అదేంది. అభివృద్ధి పేరుతోని దందా చేస్తున్నారు.
ఈ దందా కరెక్ట్ కాదు. మీరు ప్రజాపాలన చేయండి, అవినీతి పాలన వద్దు. దీనిపైన తక్షణమే స్పందించి స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే స్పందించి దీనిపై వివరణ ఇచ్చి చర్యలు తీసుకొని వాళ్ళని ఇద్దరు కాంట్రాక్టర్లను కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాల్సిందిగా విజ్ఞప్తి. ముఖ్య విషయం ఏంటంటే ఇంత పెద్ద దందా జరుగుతున్నా కూడా ఈ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఎవరు కూడా పట్టించుకోరు. ఎవరి నోటీసులో కూడా ఉన్నదా లేదా తెలియదు. పేపర్కి వచ్చింది, మరి పేపర్ కటింగ్ ద్వారా చూసిన తర్వాత మరి ఎక్కడి నుంచి తెచ్చినావు ఏంది అనేది కూడా ఆయనను అడిగితే ఈ పేపర్ కటింగ్ ద్వారా కూడా ఒక అన్నోన్ పర్సన్ పంపించి ఎక్కడ తెత్తాలి ఈ మట్టి, మరి మాకు కూడా అవసరం ఉన్నది అని అంటే షాంపేట దగ్గర తెస్తానంటాడు. షాంపేట దగ్గర తెచ్చేది గోపాలపురం చెరువు దగ్గర తెచ్చేది. షాంపేట దగ్గర తెచ్చిన అన్నాకంటే మేము దీన్ని లైవ్లో తీయడం జరిగింది. ఈ టిప్పర్లకు కూడా ఎస్కార్డు. ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నా కూడా ఎమ్మెల్యే గారు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? మరి తెలిసి తెలియక జరిగితే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ షేర్ చేయమంటే షేర్ చేస్తా. ఉంది, లైవ్ ఉన్నది. దయచేసి దీని మీద చర్య తీసుకోవాల్సిందే తప్ప మేము ఊరుకునేదైతే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ పత్రిక ముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ రాగడి మట్టిని ఆ కాంట్రాక్టర్తో అక్కడి నుంచి తీసేయాలి. ఫస్ట్ భీమారంలో అనేక సమస్యలు ఉన్నాయి. మేము ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా అది చేసినా కూడా ఎక్కడ కూడా అది భీమారం మెయిన్ రోడ్ దగ్గర డివైడర్లు తీయలేని పరిస్థితి. ఊరవతల మాత్రం డ్రైనేజ్ కడతారు. ఎవరి లబ్ధి కోసం? ఊళ్ళో యూటర్న్ చేసుకొని పోయే క్రమంలో గత 20-25 రోజుల క్రితము దుర్గామాత టెంపుల్ దగ్గర దాదాపు 6 గాయపడ్డారు. ఒకటే యాక్సిడెంట్లో 6 గాయపడ్డారు. దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇరుకు రోడ్లు నిన్న మొన్న కూడా పేపర్కి వచ్చింది. ఇరుకు రోడ్లు, దీన్ని పట్టించుకునే నాయకులు లేడు. భీమారం చెర్ల మొన్న కురిసిన చిన్న వర్షానికి జలామయం, ఒక స్విమ్మింగ్ పూల్ అవుతుంది. దాన్ని పట్టించుకునే నాయకులు. కానీ ఇల్లు లేని దగ్గర వాళ్ళు ఒక డ్రైనేజీ పేరుతోని ఈ దందాకు తెరలేపిల్లు. ఇది తక్షణమే వీళ్ళు విరమించుకొని భీమారంలో 55వ డివిజన్లో